బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డార్క్ షేడ్ వేసినట్టున్నారు కదా కంప్లీట్లీ. అనుష అనేది ఒక క్యారెక్టరైజేషన్ ఎట్లా అంటే ఇరుముడిలో ఒక డైలాగ్ ఉంటుంది, చూసినప్పుడు చదివినప్పుడు. బట్ సినిమా అంతా ట్రావెల్ అవ్వలేకపోయినా అనే ఏదో బాధ ఉందా? ఆ క్యారెక్టర్ షార్ట్ గా ఉన్నా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. మనం స్క్రీన్ మీద ఎంతసేపు ఉన్నామని కాదు, క్యారెక్టర్ ఎలా ఉంది అని మనం చూసుకోవాలి కాబట్టి. సో అలాగ అసలు యాక్టింగ్ వైపు ఎలా వచ్చారు? యాక్చువల్లీ నాన్న డిస్ట్రిబ్యూటర్ అనమాట, హిట్ మూవీసే చేశారనమాట నాన్న. చేస్తారు ఇప్పుడు పే చెక్స్ వస్తూ ఉంటాయి కదా, చూసుకుంటారా? మమ్మీకి వదిలేస్తారా మొత్తం? పేకట బామ్మది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో కరెంట్ మొత్తం ఎక్కడ చూసినా ఇరుముడి ఫేవర్ నడుస్తుంది. సో డివైన్ బ్లాక్ బస్టర్, ఒక్కరి నోట్లో వెంట కూడా నేను నెగిటివ్ టాక్ అనేది వినలేదన్నమాట. సో ఆ సినిమాలో చాలామంది చైల్డ్ ఆర్టిస్ట్స్ ఉన్నారు. అందులో వన్ ఆఫ్ ద కీ రోల్ చేసిన ఒక ఆర్టిస్ట్ నాతో పాటు ఉన్నారనమాట. సో అందులో క్యారెక్టరైజేషన్ వచ్చి అనుష. సో మీరు చూస్తే సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, విలన్ గ్యాంగ్కి బస్సులో దిగి వార్నింగ్ ఇస్తుంది అనమాట, ఒక మాస్ వార్నింగ్. సో ఆమె ఒరిజినల్ నేమ్ శ్రీలాస్య. సినిమాలో వచ్చి అనుష నాతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ లాస్య గారు. హలో అండి, నమస్తే. నమస్తే, బాగున్నారా? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో ఏంటి ఫస్ట్ ఇరుముడి మీరు ఫస్ట్ డే వెళ్ళి చూసుంటారు కదా, యా డెఫినెట్లీ. ఎవరెవరితో వెళ్ళారు? టీమ్ అందరితో వెళ్ళాను నేను. ఓకే, మూవీ టీమ్తోనా? యా, స్పెషల్ గా ఆర్టిస్ట్ కి ఒక షో వేశారు, వాళ్ళందరితో కలిసి వెళ్ళాను. ఆబ్వియస్లీ మమ్మీ డాడీ కూడా ఉన్నారు. అండ్ డాడీ ఫస్ట్ చూసారు 7:45కి దేవిలో ఒక షో వేశారనమాట, జనరల్ నార్మల్గా. ఆ షోకి డాడీ వెళ్ళారు. అండ్ దాని తర్వాత మళ్ళీ మాతో చూసారనమాట. కామన్ ఆడియన్స్ లేరా ఆ షోలో? అయితే అది మీ పర్సనల్ షో. కామన్ ఆడియన్స్ ఎప్పుడు చూసారు? లేదు, ఇంకా చూడలేదు. ఓకే. సో మరి మీ సీన్ చూసుకున్నారు కదా, వార్నింగ్ ఇచ్చే సీన్. మరి కామన్ ఆడియన్స్ ఎలా రియాక్ట్ అయ్యి ఉంటారో చూడాలని లేదా? నాకు చూడాలని ఉంది, కాకపోతే టైం దొరకట్లేదు. టికెట్స్ కూడా దొరకట్లేదు. యా డెఫినెట్లీ. పొద్దున్నుండి ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి అండ్ ఈ రోజు సక్సెస్ మీట్ కూడా ఉంది, నాకు అసలు టైం దొరకట్లేదు. అన్ను ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్లో నాకు విష్ చేస్తా ఉన్నారు, మెసేజ్ చేస్తా ఉన్నారు. ఒక పర్సన్ అయితే డొంకరై, మాకు షూట్ జరిగింది మొత్తం డొంకరై, మొత్తిగూడెం, సీలేరు ఆ ఏరియాలో అనమాట. ఒక పర్సన్ అయితే డొంకరాయ్ నుండి ఆయన మెసేజ్ చేశారు నాకు, చాలా బాగా చేసావు లాస్య, నేను మిమ్మల్ని రియల్ లైఫ్లో కూడా చూశాను, స్క్రీన్ మీద కూడా చూశాను, నాకు చాలా బాగా అనిపించింది. డేలోనే ఒక 3 times చూసాను నేను మూవీ, అంత బాగా నచ్చింది నాకు అని చెప్పారు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. సూపర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డార్క్ షేడ్ వేసినట్టున్నారు కదా కంప్లీట్లీ. అవును, ఎందుకంటే అనుష అనేది ఒక క్యారెక్టరైజేషన్ ఎట్లా అంటే ఒక బిలో మిడిల్ క్లాస్ అమ్మాయి, ఎట్ ద సేమ్ టైం విత్ మెచ్యూర్డ్ మైండ్. ఎప్పుడు అనుష ఒకరికి హెల్ప్ చేస్తూ ఉంటుంది, బుక్స్ ఇస్తూ ఉంటుంది. అండ్ పక్కనున్న ఆడపిల్లకి ఏదైనా ప్రాబ్లం జరిగితే తను స్టాండ్ తీసుకొని మాట్లాడుతుంది. అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు ఐ షుడ్ థ్యాంక్ శివానివాన సార్. అండ్ అనుష క్యారెక్టర్ చూసినప్పుడు ఐ వాజ్ సర్ప్రైజ్డ్. అంటే నేను చేశాను, కానీ శివ సార్ కూడా నాకు చాలా మోటివేషన్ ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఇరుముడిలో ఒక డైలాగ్ ఉంటుంది, రవితేజ సార్ చెప్తారనమాట, నాకు ఒక వీక్నెస్ ఉంది, అదేంటంటే ప్రతి ఒక్క ఆడపిల్లలో నా కూతుర్ని చూసుకుంటానని. యా, అదే సేమ్ ఫీలింగ్ ఇరుముడిలో టీం అందరికీ ఉంది. శివ సార్, రవితేజ సార్, కో డైరెక్టర్ నాయుడు సార్, సురేష్ సార్, సూరి సార్, వల్లి గారు మేనేజర్, రమణ గారు, చౌదరి గారు, వీళ్ళందరూ కూడా ఒక సొంత కూతురుకి ఎలా ట్రీట్ చేస్తారో మమ్మల్ని అలా ట్రీట్ చేశారనమాట. ఐ ఫీల్ సో హ్యాపీ. అండ్ అనుష లాంటి క్యారెక్టర్ నాకు పడ్డం ఒక బ్లెస్సింగ్ లా నేను ఫీల్ అవుతాను. బట్ సినిమా అంతా ట్రావెల్ అవ్వలేకపోయినా అనే ఏదో బాధ ఉందా? బికాజ్ ఒక పర్టికులర్ పాయింట్ లో క్యారెక్టర్ ఎండ్ అయిపోద్ది, అవునవును, క్యారెక్టర్ తర్వాత ఉండదు. నాకు అలాంటి ఫీలింగ్ రాలేదన్నమాట, ఎందుకంటే ఆ క్యారెక్టర్ షార్ట్ గా ఉన్నా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. మనం స్క్రీన్ మీద ఎంతసేపు ఉన్నామని కాదు, క్యారెక్టర్ ఎలా ఉంది అని మనం చూసుకోవాలి కాబట్టి ఐ ఫెల్ట్ హ్యాపీ. నైస్ నైస్.
యా. అండ్ నిజంగా అంటే కొన్ని సీన్స్ తర్వాత కూడా రిపీట్ అవుతూ ఉంటాయి మీ క్యారెక్టరైజేషన్ తర్వాత స్టోరీలో లేకపోయినా అవును. రిపీట్ అవుతూ ఉంటాయి. లైక్ బుక్స్ ఇచ్చిన సీన్ కానీ ఈవెన్ ఇలాంటివన్నీ వార్నింగ్ సీన్ కూడా నాకు తెలిసి మళ్ళీ వేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ క్యారెక్టరైజేషన్ ఆ గ్యాంగ్ క్యారెక్టరైజేషన్ అవునవును. రివీల్ చేయడానికి మళ్ళీ ఒక్కొక్కసారి అనడం. Yeah, Yeah. ప్రణీత అది చెప్పినప్పుడు ఆ లెటర్ చదువుతున్నప్పుడు Mm. సౌజన్య Yeah, సౌజన్య yeah. క్యారెక్టర్ అన్నమాట. తను ఆ లెటర్ చదువుతున్నప్పుడు రామానాయుడు స్టూడియోలో జరిగింది మాకు ఆ డబ్బింగ్ అన్నమాట. అయితే మొత్తం అవును, మీ డబ్బింగ్ లెటర్ ఉంటది కదా నెక్స్ట్. ఆ డబ్బింగ్ చూసుకున్న తర్వాత నేను అయిపోయింది ప్లే చేస్తున్నారు అనమాట. అయితే నేనే చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యాను. అంటే అనూష ఎంత మెచ్యూర్డ్ గర్ల్, ఎంత స్ట్రాంగ్ గర్ల్, ఒకరిని సేవ్ చేయడం కోసం తన లైఫ్ ని తను రిస్క్ లో పెట్టింది అనమాట. అండ్ అనుష అది చెప్పకపోయింటే అది ఎవరికి తెలుసుండేది కాదు ఆ ఇన్సిడెంట్ అలా అయింది అనేది. అది చూసినప్పుడు చదివినప్పుడు సో హ్యాపీ అంట. కరెక్ట్, అదే ఆ లెటర్ వల్లే కదా మీకు మొత్తం అది బయటకు వచ్చేది. అవును సీరియస్లీ, బికాజ్ వేరే క్యారెక్టర్ అయితే చెప్పరు, అవునవును. చెప్పలేరు. దానికి ముందు కూడా వెంకటలక్ష్మి అని ఒక క్యారెక్టర్ స్టార్టింగ్ లో స్కూల్ సీక్వెన్స్ తంది రివీల్ అయింది, కాకపోతే దాని తర్వాత రివీల్ అయింది. ఫస్ట్ రివీల్ అవ్వడం నాతోనే రివీల్ అయింది. అంటే అలాంటి టీచర్స్ ఎప్పుడైనా చూసారా మీరు? ఐ మీన్ నేను ఆ బ్యాక్ గ్రౌండ్ ఇదంతా అనట్లే, చాలా స్ట్రిక్ట్ గా భయపెడుతూ వాళ్ళని చూస్తేనే వణుకొచ్చి ఇలాంటి టీచర్స్ ఎప్పుడైనా మీరు ఎక్స్పీరియన్స్ చేశారా? నేను అలాంటి టీచర్స్ ని ఎప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఇన్ఫాక్ట్ నాకు చైల్డ్హుడ్ లో ఒక మెమరీ ఉందన్నమాట. టీచర్ సంథింగ్ ఏదో సెకండ్ క్లాస్ లోనో ఫస్ట్ క్లాస్ లోనో సంథింగ్ ఏదో బుక్ మిస్ చేశానని చేతి మీద కొడితే నెక్స్ట్ డే నేను మా అమ్మకి వెళ్ళి ఏడ్చుకుంటే చెప్పాను అనమాట, టీచర్ నన్ను కొట్టింది అంటే. మా మమ్మీ డైరీలో అది నోటీస్ ఉంటుంది కదా, ఇంత చాతపాడుతాం అంతా రాసి గెలికి మొత్తం మా అమ్మాయిని కొడతారు, ఎందుకు కొట్టారు అని ఇంత చాతపాడుతాం రాసింది మా అమ్మ. ఆ దెబ్బతో ఇంకెవరు నా జోలికి కూడా రాలేదన్నమాట. అదృష్టవంతులు. మమ్మల్ని చిన్నప్పుడు అలా కొడితే మా వాళ్ళు వచ్చేవారు, మా పేరెంట్స్ వచ్చి ఇంకా 4 కొట్టండి, చితక్ కొట్టేయండి అని చెప్పి ఇష్టం చితక్ కొట్టండి అని చెప్పేవారు మాకైతే. మమ్మీ డాడీ బాగా కేరింగ్ అనమాట. నేను ఒకతే డాక్టర్ ని, సో ప్యాంపర్డ్ కిడ్. సో అలాగ అసలు యాక్టింగ్ వైపు ఎలా వచ్చారు? యాక్చువల్లీ నాన్న డిస్ట్రిబ్యూటర్ అనమాట, ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్. ఖైదీ నంబర్ 150 నుండి అలా వైకుంఠపురం లాస్ట్ అనమాట. ఆల్మోస్ట్ ఒక 30 మూవీస్ డిస్ట్రిబ్యూషన్ చేశారు. మజిలీ, నిన్ను కోరి, RX100, శివ నిర్వాణ గారి కూడా చేశారు అయితే. మజిలీ, నిన్ను కోరి, ఇంకొన్ని అలా హిట్ మూవీస్ చేశారనమాట నాన్న. అటు సైడ్ ఆయనకి నాలెడ్జ్ ఉంది, సో నాన్న పిచ్చి నాకు కూడా వచ్చింది అనమాట. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇంకా ఆగిపోయారా, చేయట్లేదు ఇప్పుడు? లేదు, ఇప్పుడు చేయట్లేదు. ఇప్పుడు ప్రొడక్షన్ వైపు వెళ్దాం అనుకుంటున్నాం అనమాట. ఆల్రెడీ శ్రీలాస్య క్రియేషన్స్ అని బ్యానర్ కూడా రిజిస్టర్ చేశాము. ప్రొడ్యూసర్, ఫ్యూచర్ ప్రొడ్యూసర్ అన్నమాట. సో స్క్రిప్ట్స్ వింటున్నాము, మంచి స్క్రిప్ట్ ఏదైనా దొరికితే డెఫినెట్లీ. అండ్ నా ఫస్ట్ మూవీ మైత్రి మూవీస్ లోనే అనమాట, అమిగోస్ లో నేను వర్క్ చేశాను. నాన్న ఫ్రెండ్ వెంకీ మామ అని చెప్పి ఆయనే నన్ను ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు హిమ్. నేను ఎప్పటికీ ఇన్సిడెంట్ మర్చిపోయాను. ఎన్ని ఫిల్మ్స్ చేస్తుంటారు ఇప్పటి వరకు? చేయడానికి ఒక 20+ ఫిల్మ్స్ చేశాను. ఆల్మోస్ట్ 5 years నుండి వర్క్ చేస్తున్నాను. కానీ ఏమవుతుందంటే షూట్ చేస్తారు, క్యారెక్టర్ బాగుంటుంది, లెంగ్త్ ఎక్కువ అయిపోయింది అనమాట మూవీ టోటల్ గా వచ్చేటప్పటికి. అందుకని ఫైనల్ ఎడిట్స్ లో కట్ చేయడం అలా జరుగుతుంది అనమాట. బట్ మంచి ప్రౌడ్ గా చెప్పుకునే క్యారెక్టర్ ఏదైనా ఉందంటే అది అనూషనే. సో ఎప్పుడైనా ఐ మీన్ మీకు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఈ క్యారెక్టర్ ఖచ్చితంగా మంచిగా అవుతుందని? అనుష ఇరుముడికి ముందు మాట్లాడుతున్నాను నేను. ఏదైనా ఒక పర్టికులర్ సినిమాలో క్యారెక్టరైజేషన్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని అది ఎడిటింగ్ లో లేచిపోయి బాధపడిన సిచ్యువేషన్ ఉందా? చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయా? చాలా ఉన్నాయి. నా ఫస్ట్ మూవీ అమిగోస్ లో అన్నమాట, హీరోయిన్ ఫ్యామిలీ మెంబర్ గా చేశాను. ఎక్స్క్లూజివ్ షార్ట్స్ కూడా పడ్డాయి అనమాట. థియేటర్ లోకి వెళ్ళేటప్పటికి అవి లేవు, నేను థియేటర్ లోనే ఏడ్చేసాను. అప్పుడు ఇంకా చిన్నపిల్లని, ఐ వాస్ జస్ట్ 10 years old. సో చాలా బాగా 10 years old నుంచి యాక్టింగ్ స్టార్ట్ అయింది. నైస్. లో మేము కనీసం మాకు ఏం చేసేవాళ్ళో మాకే తెలియదు లిటరల్లీ. సూపర్. అసలు ఏం చేస్తారు ఇప్పుడు? పే చెక్స్ వస్తూ ఉంటాయి కదా, చూసుకుంటారా? మమ్మీకి వదిలేస్తారా మొత్తం? మమ్మీయే చూసుకుంటారు అకౌంట్స్. మరి మీకేం ఉండదా అలాగా? అన్ని డిపాజిట్స్ లో సేవింగ్స్ ఉంటుంది, మమ్మీ మేనేజ్ చేస్తారు. మరి పే చెక్ నెక్స్ట్ మీ డిమాండ్ చేయడం? డిమాండ్ అని నేను ఎప్పుడు డిమాండ్ చేయను. క్యారెక్టర్ బాగుంటే ఒకవేళ ఇన్ కేస్ అంటే ఇప్పుడు సక్సెస్ స్టార్ట్ అయింది కాబట్టి అనుష మంచి రోల్ పడింది, నెక్స్ట్ ఇంకా మంచి రోల్స్ పడుతూ ఉంటాయి.
అవును. అలా వెళ్తూ ఉంటే నెక్స్ట్ పే చెక్ మీద ఒక కాన్సన్ట్రేషన్ ఉంటుందా, ఒక కన్ను పే చెక్ మీద ఉంటుందా? ఎప్పుడు నాకు అలాంటి ఫీలింగ్ ఏం లేదు. ఎప్పుడైనా ఎండ్ ఆఫ్ ది డే జనాలు మనల్ని ఎంత బాగా చూసుకుంటున్నారు, ఎంత బాగా సపోర్ట్ ఇస్తున్నారు అనేది నేను అంటే చూస్తాను. మీరు డిస్ట్రిబ్యూటర్ గారి డాటర్ అలా ఆలోచించకూడదు కదా, ఇది కూడా ఆలోచించాలి. పైసాయే పరమాత్మ. ఆ, పేకాట పేకాట బామ్మది Nice. అన్నట్టు Uh, మమ్మీయే చూసుకుంటారు అవన్నీ. mm, నాకు అంత yeah. దాని గురించి అంత టెన్త్ టెన్త్ క్లాసా? టెన్త్కి వచ్చారు. మరి ఎలా బ్యాలెన్స్ చేస్తారు? రేపు పొద్దున్న ఏదైనా ఒక సినిమా వచ్చింది అనుకో, సైన్ చేస్తారా, లేదు ఎగ్జామ్స్, బోర్డ్ ఎగ్జామ్స్? నేను 2 మేనేజ్ చేస్తానండి. యాక్చువల్లీ మా మమ్మీయే నాకు టీచ్ చేస్తా ఉంటారు అండ్ ఆన్లైన్ క్లాసెస్ కూడా అటెండ్ చేస్తూ ఉంటాను. అండ్ ఇయర్ నేను ఎగ్జామ్ కూడా రాస్తాను 10th క్లాస్. సో అలా మేనేజ్ చేస్తున్నాను. స్కూల్లో ఏమన్నా స్పెషల్ అటెన్షన్ ఉంటుందా మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి? బికాజ్ సినిమా ఫీల్డ్ నుంచి వచ్చింది, సినిమాలు చేస్తుంది ఏమే. యా, నా చైల్డ్హుడ్ స్కూలింగ్ మొత్తం గుంటూరు. ఐఎమ్ ఫ్రమ్ గుంటూరు అనమాట, Okay. ఆంధ్ర పిల్లని. గుంటూరు మిర్చి. ఎస్. అయితే మాంటిసరీ స్కూల్లో నేను చదివాను అనమాట. ఆయన ప్రిన్సిపల్, ఆయన కూడా వన్ ఆఫ్ ది ఫిల్మ్ డైరెక్టర్. ఆయన కూడా Okay. అప్పుడు చేద్దామని అనుకున్నారు. సో స్పెషల్ అటెన్షన్ వాళ్ళ నుంచి ప్రిన్సిపల్ నాకు దగ్గర నుంచి అటెన్షనా? Yes, yes, yes. నైస్ నైస్. అందుకని ఎవరు నన్ను కొట్టేవాళ్ళు కాదు, ఏం చేసేవాళ్ళు కాదు. పర్లేదు లాస్య, నువ్వు అలా బాగా చదువుతున్నావు, వద్దు అలా నైస్. నాకు లాంగ్ హెయిర్ ఉండేది అనమాట. అయినా కూడా నేను ఎప్పుడు 2 జడలు వేసుకుని అలా ఎప్పుడు నేను వెళ్ళలేదు. ఓన్లీ లీవ్ హెయిర్ చేసుకుని వెళ్ళిపోయాను. ఒక టీచర్ అడిగారు అనమాట నన్ను, ఏంటి ఎప్పుడు చూసినా లీవ్ చేసుకునే ఉంటావు, 2 జడలు వేసుకోవా అంటే, మా మమ్మీకి వేయడం రాదు, నాకు తెలీదు అని చెప్తే, దాని తర్వాత మళ్ళీ ప్రిన్సిపల్ సార్ నెక్స్ట్ డే ఫోన్ చేసి, లేదా అమ్మాయి అలానే వస్తుంది, అలానే ఉంటుంది, బాగా చదువుతుంది, అలానే ఉండేవాడిని అని చెప్పేవాళ్ళు. అంత సూపర్ సూపర్ అసలు. comfortable నేను. నైస్ నైస్, వెరీ నైస్. ప్రిన్సిపల్ ని పడేసి ఫస్ట్. ఓకే, ఇప్పుడు ఇరుముడిలో అలాగేమన్నా మీకు స్పెషల్ అటెన్షన్ ఇచ్చిన పర్సన్ ఎవరైనా ఉన్నారా సెట్స్ లో? అందరూ శివ సార్ అయితే ఒక కూతుర్ని ఎలా అయితే చూసుకుంటారో అలా చూసుకునేవాళ్ళు. కొడ యాక్టర్ నాయుడు సార్, సురేష్ సార్, వాళ్ళందరూ ఒక సొంత డాటర్లా చూసుకునేవాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ ఆ స్కూల్ సీక్వెన్స్ జరుగుతున్నప్పుడు నేను ఒక షాట్లో పరిగెత్తాలన్నమాట. పరిగెత్తుంటే నా కాలు స్లిప్ అయ్యి నేను పడిపోయాను చూసుకోకుండా. కాలు స్ప్రెయిన్ అయ్యి స్వెల్లింగ్ అదంతా వచ్చేసింది. వెంటనే షూటింగ్ ఆపేసి టీం అంతా నా దగ్గరికి వచ్చి, నేను ఓకే అయిన తర్వాత నాకు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ షూట్ స్టార్ట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి చేయాల్సిన అవసరం లేదు. ఎంత పెద్ద మూవీ ఇరుముడి అనే ఒక హైప్ మూవీ, మైత్రి మూవీ ప్రొడక్షన్, వాళ్ళకి ఎవ్రీ మినిట్ వాళ్ళకి కౌంట్ అవుతూ ఉంటుంది. అయినా కూడా నా కోసం అని చెప్పి వాళ్ళు షూటింగ్ ఆపేసి మరి నేను ఓకే అయిన తర్వాత మళ్ళీ ఆ షాట్ చేశారు. అన్ను ఆ బాడీ రికవరీ సీన్ ఏదైతే ఉంటుందో వాటర్లో, హాఫ్ బాడీ వాటర్లో ఉంది, హాఫ్ బాడీ పైన ఎండ్ డైరెక్ట్ ఇలా కొడుతుంది అనమాట. అయితే శివ సార్, నాయుడు సార్ వీళ్ళంతా చాలా కేర్ తీసుకున్నారు. కంగారు పడకు లాస్య, బాగా చేస్తున్నావు, అలానే చెయ్యి. నాకంటే ఎక్కువ టెన్షన్ పడ్డారు వాళ్ళే, ఎక్కడ నేను వాటర్లోకి వెళ్ళిపోతానేమో అని. అదంతా సెట్ అయినా కూడా ఆర్టిఫిషియల్ గా ఉండకుండా ఉండడానికి, ఆర్టిఫిషియల్ గా ఉండకుండా లైవ్ వాటర్ లాగా ఉంది అది. లైవ్ వాటర్, అదంతా మురికి వాటర్ అనమాట. మురికి వాటర్ లోనే ఆల్మోస్ట్ నేను ఆ రోజు చాలాసార్లు వాటర్లో దిగి మొత్తం తడిచి మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ మినరల్ వాటర్ మొత్తం ఇట్లా పైకి వేసుకొని తడిచి, ఆ రోజు చాలా మొత్తం హెటిక్ ఉంది. నేను బేసికల్ అమ్మాయిలకి కొంచెం ఓసిడి ఉంటది ఎక్కువ కదా, అంటే నీట్ గా ఉండాలి. ఈ అంటే అబ్బాయిలు అంటే దరిద్రంగా ఉంటది చెప్తే, 2 సార్లు స్నానం చేయాలి, ఇలాంటివి అబ్బాయిలకు ఉండవు, పెద్ద అమ్మాయిలకు ఉంటది. మార్నింగ్ ఖచ్చితంగా ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ స్నానం చేయాలి ఇలా. మీకు మరి అంతసేపు ఆ మురికి వాటర్ లో ఉండి ఉండి ఏమనిపించలేదా? ఏం అనిపించలేదు, ఎందుకంటే ఐఎమ్ వర్కింగ్ దేర్. అక్కడ నేను కనిపించకూడదు, అనుష కనిపించాలి ఆడియన్స్ కి. సో తప్పకుండా అది మేకప్ ఏం వేసేవారు డార్క్ షేడ్ కోసం? అది చిన్న టోన్ చేయడానికి ఒక బ్రాన్జర్ ఉంటుంది, అది స్టిక్, అది అదే యూస్ చేస్తారు వాళ్ళు. అది అన్నో ఒకటి కిల్లింగ్ సీన్ అప్పుడు కూడా శివ సార్ ఏదైతే ఆ లిక్విడ్ ఉంటుందో, ఆ బాటిల్ ఉంటుందో దగ్గర నుండి వాష్ చేయించి దాన్ని సీల్ చేసి ఆ లిక్విడ్ ఆయన టెస్ట్ చేసి దాని తర్వాత నాకు ఇచ్చారనమాట. అంత బాగా చూసుకున్నారు. అండ్ రవితేజ సార్తో కూడా నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. ఉన్నాయా మెమరీస్ సార్తో? చాలా ఉన్నాయి. అయితే అది నా లాస్ట్ డే అనమాట. పిక్ తీసుకోవడానికి నేను వెళ్ళాను. వెళ్తే శివ సార్ పక్కనే ఉన్నారనమాట. చూసి రా లాస్య దిగుదాం ఫోటో అని చెప్పి ఆయన పిలిచి
మన లాస్య ఇరుముడిలో వర్క్ చేస్తుంది ఆర్టిస్ట్ అని చెప్పిన వెంటనే ఎంతో స్వీట్గా రవితేజ సార్ కూడా అలానే తీసుకొని ఇదామ్మా ఓ నైస్ అని చెప్పి ఆయన ఫోటో ఇచ్చారు. ఆ మెమరీ నాకు ఎప్పటికీ అలా ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది నా హార్ట్లో. దట్స్ ద బెస్ట్ మెమరీ ఎవర్. సో ఇంకా ఎంతమంది ఇప్పటిదాకా చేసిన హీరోస్ లో మేజర్ స్టార్స్ ఎవరు? లైక్ ఉస్తాద్ భగత్ సింగ్ చేసినట్టున్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు. యాక్చువల్లీ గుంటూరు కారం కూడా చేశాను నేను. ఓకే. కాకపోతే దాని తర్వాత పూజా హెగ్డే అనుకున్నారు ఫస్ట్. అది వేరే రీజన్. ఓకే ఓకే. తర్వాత మళ్ళీ రీషూట్ చేసినప్పుడు లేరు. రీషూట్ చేసినప్పుడు లేను. ఓకే. ఫస్ట్ షూట్ లో ఉన్నారు. యా. పూజా హెగ్డే గారితో చేసినప్పుడు అయితే ఉన్నారు. శ్రీలీలతో చేసినప్పుడు అదే అప్పుడు ఉన్నారు మీరు. పూజా హెగ్డే గారు శ్రీలీల గారితో చేసినప్పుడు ఫస్ట్ అది కదా. ఫస్ట్ పూజా హెగ్డే గారు అనుకున్నారు. వేరే రీజన్స్ వల్ల దాని తర్వాత శ్రీలీల గారికి షిఫ్ట్ అయింది అది. అప్పుడు నేను ఉన్నాను మహేష్ బాబు గారు. అప్పుడు ఉంటే మీరు సినిమాలో ఉన్నారు అయితే? లేదండి, అది మళ్ళీ రీషూట్ చేయలేదు. ఆ సీనే లేదనమాట. మహేష్ బాబు గారితో ఎక్స్పీరియన్స్ ఉంది, రామ్ గారితో కూడా ఉంది, చాలా మంది. ఆంధ్ర కింగ్ తాలూకా దాంట్లో బాగా కళ్యాణ్ రామ్ గారు ఎలాగో ఫస్ట్ సినిమా. చాలా మంది ఉన్నారు. ఓకే, నైస్. సో ఎవరైనా ఐ మీన్ ఈ అందరు హీరోల్లో పర్సనల్లీ కొంచెం బాగా దగ్గరైన హీరో ఎవరు? అంటే కొంచెం చిన్న మెమరీ ఉన్నా మీరు కొంచెం హార్ట్ ఫెల్ట్ బాబాయ్ అనో అన్నయ్యనో ఎలా ఫీల్ అవుతారు కదా వాళ్ళకి చెప్పకపోయినా, అలా ఎవరైనా ఉన్నారా? నేను ప్రేమిస్తున్నా అని చెప్పి ఒక మూవీ చేశాను అనమాట. దాంట్లో ఫ్రెండ్ క్యారెక్టర్ అయినా కూడా త్రూ అవుట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. దాంట్లో హీరో సాత్విక్ అనమాట. నాకు ఒక ఓన్ బ్రదర్ గా అలాగా నాకు మంచి ట్రీట్మెంట్ ఇస్తారనమాట. టచ్ లో ఉంటారు ఇప్పటికీ? యా, డెఫినెట్లీ. అండ్ ఆ మూవీ ప్రేమిస్తున్న మూవీ డైరెక్టర్ గారు భానుశంకర్ గారు ఎప్పుడు నన్ను ఒక డాటర్ లా ట్రీట్ చేస్తారు. వచ్చే మా ఇంటికి, నేను నిన్ను అడాప్ట్ చేసుకుంటాను అంటారు అనమాట. సో ఆయన సాత్విక్, ఆయన కూడా చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి వచ్చారు. అవునవును. ఏమన్నా చెప్తారా ఎలా ఉండాలి, ఎలా ఏంటని? బికాస్ ఇప్పుడు హీరో కింద టర్న్ అయ్యేది కదా ఆయన. మేము అంటే అడిగితే డెఫినెట్లీ చెప్తాడు ఇప్పటికైనా, బట్ ఎప్పుడు అడిగే అవసరం రాలేదు. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ ఎవ్రీథింగ్ ని అబ్జర్వ్ చేయాలన్నమాట. అబ్జర్వేషన్ లోనే మనం నేర్చుకోవాలి. అదొకటి నేను బిలీవ్ చేస్తున్నాను. అండ్ మేజర్లీ ఆడియన్స్ జడ్జెస్ సినిమాలకి, ఆడియన్స్ తర్వాత ఆడియన్స్ కంటే ముందు జడ్జెస్ ఎవరు ఉంటారంటే ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్. అంటే వాళ్ళే సినిమా చూసి డిస్ట్రిబ్యూషన్ తీసుకోవడాలంటే ట్రైలర్ చూసిన తర్వాత కానీ వీళ్ళు జడ్జ్ చేస్తారు ఒక సినిమాని. అలాగే వాళ్ళు యాక్టింగ్ ని కూడా జడ్జ్ చేయగలుగుతారు. సో మీ నాన్నగారు ఒక సక్సెస్ఫుల్ డిస్ట్రిబ్యూటర్ గా, ఇప్పుడు అప్కమింగ్ ప్రొడ్యూసర్ గా మిమ్మల్ని ఎలా జడ్జ్ చేస్తున్నారు మీ యాక్టింగ్? మా నాన్న ఒక బెస్ట్ క్రిటిక్ అండి బాబు. మా అమ్మైనా కొద్దిగా సాఫ్ట్ గా చెప్తుంది కానీ మా నాన్న అచ్చు గుద్దినట్టు ఎలా అయితే ఉందో అక్కడ నేను ఏం చేస్తానో క్లియర్ గా చెప్తారనమాట. ఇది నువ్వు ఇలా చేసావు, అలా కాకుండా ఇంకొంచెం బెటర్ గా చేసి ఉండాలి, అలా కాదు ఇలా అని. ఆయన ఒక బెస్ట్ క్రిటిక్. ఇరుముడి నెంబర్స్ ఏమైనా మాట్లాడుకుంటున్నారు ఇంట్లో మీ నాన్నగారు మీరు? ఎంత వస్తున్నాయి, నైజాంలో ఎంత వస్తుంది, సీరియల్లో ఎంత వస్తుంది? అది మేము డిస్ట్రిబ్యూషన్ చేయలేదు కానీ మేము ఎవ్రీ సినిమా గురించి మేము అలా మాట్లాడుకుంటాం. మేము డిన్నర్ చేస్తున్నాం అంటే సినిమా టాపిక్ కంపల్సరీగా ఉంటుంది. మేము ప్రతి ఒక్క స్క్రిప్ట్ ని ఇది ఇలా ఉంది, ఈ సీన్ ఇలా ఉంది, అలా ఈ పాట అలా ఉంది, ఇంత కలెక్షన్స్ డెఫినెట్లీ మేము మాట్లాడుకుంటాం. యాక్చువల్లీ మీరు యాక్ట్ చేసినప్పుడే ఇరుముడి కూడా నాన్నగారిని డిస్ట్రిబ్యూషన్ తీసుకోమనాల్సింది. అయ్యో, ప్రస్తుతానికి అయితే ఆ థాట్ లేదు డిస్ట్రిబ్యూషన్ చేయాలని. మేబీ ఫ్యూచర్ లో అయితే. సో ఎక్కడ చేసేవారు డిస్ట్రిబ్యూషన్? అంటే గుంటూరు, నైజాం ఆ డిస్ట్రిక్ట్ లో. మీ ఏరియాలోనే మళ్ళీ అది కూడా? విజయవాడ అటు సైడ్ చేసేవాళ్ళు, కృష్ణ ఆ సైడ్ చేసేవాళ్ళు అన్నమాట. సో ఏదైనా ఒక డ్రీమ్ కొలాబరేషన్, ఒక డ్రీమ్ రోల్ ఉన్నాయా మైండ్ లో? యా, డెఫినెట్లీ. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ నాని గారు అనమాట. ఇన్ఫాక్ట్ మొన్న మూవీ చూసిన తర్వాత మేము మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్కి వెళ్ళాం. శివ సార్ అక్కడే ఉంటే మేము వెళ్ళాం అనమాట సార్ని కలవడానికి. అయితే శివ సార్ నాకు ప్రామిస్ చేశారు, సార్ నేను ఇలా నాని ఫ్యాన్ అంటే ఖచ్చితంగా నేను నాని గారితో సినిమా చేస్తే దాంట్లో నువ్వు తప్పకుండా ఉంటావు, రాసి పెట్టుకో అని చెప్పారు. సో విషింగ్ అది నిజం అవ్వాలని నేను కోరుకుంటున్నాను. నైస్ నైస్. అంటే డ్రీమ్ రోల్ ఏదైనా ఉందా? ఇలాంటి కైండ్ ఆఫ్ రోల్ ఎప్పటికైనా చేయాలి ఫ్యూచర్లో? రేపు పొద్దున్న యాక్ట్రెస్ అయిన తర్వాత, ఇప్పుడు ఇంకా చైల్డ్ ఆర్టిస్ట్ కింద అవుతున్నారు, కన్సిడర్ అవుతున్నారు, బట్ ఫ్యూచర్లో పెద్ద యాక్ట్రెస్ అయిన తర్వాత ఇలాంటి రోల్ ఒక్కటి చేయాలి అని చెప్పి? ఐ లైక్ లేడీ ఓరియంటెడ్ మూవీస్, చాలా బాగా ఇష్టం. లైక్ ఎలా? విజయశాంతి గారా, లేదు అనుష్క గారా? ఇలా అనుష్క అలాంటి క్యారెక్టర్స్, వాళ్ళు చేసిన క్యారెక్టర్స్ నాకు చాలా బాగా ఇష్టం. ఏదైనా పర్టికులర్ క్యారెక్టర్ చెప్తారా?
బాగ్మతిలో ఆ. క్యారెక్టర్ చాలా బాగుంది. అనుష్క గారిదా? అలాంటి క్యారెక్టర్స్ ఒక మెచ్యూర్డ్ గర్ల్ లాగా మ్మ్. ఒక ఫైట్ సీక్వెన్స్ చేయాలని నాకు అంటే అలా కరాటే ఎలాంటివి ఏమైనా నేర్చుకుంటున్నారా? కుంగ్ ఫు నేర్చుకుందామని స్టార్ట్ చేస్తున్నాను. నిజమా? స్విమ్మింగ్ అండ్ సమ్ Mm. జిమ్ ఫిట్నెస్ నైస్ కోసం. నైస్ సూపర్. సో ఇప్పుడు ఐ మీన్ నెక్స్ట్ ఏమైనా లైనప్ ఏమైనా ఉందా? ఏదైనా సైన్ చేసినవి ఏమైనా ఉన్నాయా? షూట్ యా చేస్తున్నా కానీ. వన్ సైడ్ లవ్ అని చెప్పి నేను ఒక వెబ్ సిరీస్ చేశాను అనమాట. అది ఇంకా ఉంది, అది ఎడిటింగ్ అయిపోయింది, ఇంకా డబ్బింగ్ కి ఉందన్నమాట. యాజ్ అ లీడ్ గా చేశాను దాంట్లో. ఓకే. విజయనగరంలో, మొత్తం విజయనగరంలో షూట్ అయింది. సో అది అప్ టు రిలీజ్. ఓకే నైస్. మిగిలినవి అయితే టాక్స్ లో ఉన్నాయా? యా ఆడిషన్స్ అవన్నీ ఇచ్చేసాను. ఐ గివ్ మై 100%. వచ్చినా ఓకే, రాకపోయినా ఓకే, ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. యా కొన్ని ఉన్నాయి లైన్ లో, వన్స్ టైం వస్తే నేను ఓకే. సో ఒక ముగ్గురు మేజర్ హీరోలు మీరు యాక్ట్ చేసిన సెట్స్ కి వెళ్ళిన హీరోల గురించి అడుగుతాను. Yeah. ఆ హీరోలతో మీకు ఏమన్నా ఐ మీన్ చూసి అబ్జర్వ్ చేసింది, ఆ హీరోల్లో ఏమన్నా ఒక యూనిక్ క్వాలిటీ కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ అబ్జర్వ్ చేసింది ఏదన్నా ఉంటే చెప్పండి. ఓకే. మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, రవితేజ గారు. పవన్ కళ్యాణ్ గారు చాలా సైలెంట్ కిల్లర్ అండ్ ఆయన యాక్టింగ్ స్కిల్స్, ఆయన పాజిటివ్ యాటిట్యూడ్ చాలా బాగుంటుంది. నాకు ఎప్పటికీ అది ఏమన్నారు? సైలెంట్ కిల్లర్. ఆయన చాలా సైలెంట్ గా ఉంటారు. ఆయన ఆరానే టోటలీ డిఫరెంట్. అండ్ మహేష్ బాబు గారు అయితే ఆయన ఈజ్ చాలా బాగుంటుంది, నాకు చాలా బాగా ఇష్టం. అండ్ మూడోది అడిగారు రవితేజ గారు. ఆయన ఎనర్జీ అండ్ ఆయన డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీ, అది ఎప్పటికీ ఆయన ఒక సూపర్ స్టార్, ఒక స్టార్ అన్నమాట. అంత పెద్ద స్టార్ నా దగ్గరికి వచ్చి అంత హంబుల్ గా మాట్లాడాల్సిన అవసరం లేదు, ఇన్ఫాక్ట్ మాట్లాడాలంటే. కానీ ఆయన చాలా స్వీట్ గా నా దగ్గరికి వచ్చి మాట్లాడారు. ఎక్కడ సెట్స్ లోనా? సెట్స్ లోనే ఓకే. స్వీట్ గా వచ్చిన ఏమని పిలిచేవారు? హాస్యాని. లాస్యా. మీరు సారా అంతేనా? అంతే. ఓకే నైస్. సో ఐ విష్ యూ ఆల్ సక్సెస్. ఇరుముడి ఒక డివినిటీ, అంటే ఒక గాడ్ నుంచి అయితే బ్లెస్సింగ్స్ వచ్చినట్టు వచ్చినాయి మీ అందరికి, ఆల్మోస్ట్ అందరూ యాక్ట్ చేసిన అందరికీ కూడా. సో ఈ బ్లెస్సింగ్స్ ఇంకా కంటిన్యూ అవ్వాలి, ఇలాంటి బ్లాక్ బస్టర్స్ ఇంకా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.